వెల్కమ్ బ్యాక్. హన్మకొండలో పవన్ కళ్యాణ్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నిరంజన్ ఇంటి వద్ద నుండి బయటకు వచ్చి అభిమానులకు షేక్ హ్యాండ్ ఇస్తున్న క్రమంలో అభిమాని దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అభిమానిని పక్కకు లాగారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి, ఏంటి విజువల్స్ లో మనం చూస్తున్నాం? అంత హై సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా అసలు అభిమాని అంత సడన్ గా ఎలా దూసుకొచ్చాడు? ఏమైనా జరిగిందా? శ్రీదేవి, హన్మకొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఇప్పటివరకు నిరంజన్ కుటుంబ సభ్యులతో నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ మాట్లాడు ఆయన ఆశీర్వాదం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే భద్రకాళి ఆలయంకు నిరంజన్ కుటుంబ సభ్యులతో తల్లి తండ్రితో కలిసి భద్రకాళి ఆలయంకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు నేను నిరంజన్ దగ్గర నుండి చూడొచ్చు. ఇప్పటివరకు కూడా నిరంజన్తో చాలా ఒక 40 నిమిషాలకు పైగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరంజన్ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చివరి కోరిక కావచ్చు, ఆయన జీవితం ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ ఒకసారి కలవాలి, ఆయనతో గడపాలన్నటువంటి క్షణాలన్నీ కూడా నెరవేరిన నేపథ్యంలో చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. స్వయాన ఒక ఆయన చేతులతో పవన్ కళ్యాణ్ నిరంజన్కు, ప్రియమైన నిరంజన్కి ప్రేమతో దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అని ఆయన స్వయాన చేతులతో రాసి నిరంజన్కి ఇచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు కావచ్చు వీరంతా ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే 17 ఏళ్ల వయసున్నటువంటి నిరంజన్ చాలా రోజులుగా ఈయనతో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్తో కలవాలంటూ కూడా ఆయన చిన్నప్పుడు డ్యాన్స్ చేయడం కావచ్చు, గబ్బర్ సింగ్ సంబంధించిన పాటలు చూసాం. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్తో గడిపినటువంటి క్షణాలను చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నావు. ఒకసారి నిరంజన్తో మాట్లాడాం. నువ్వు పవన్ కళ్యాణ్కి ఏమేమి చెప్పినావు, ఏం మాట్లాడినావు, ఏమన్నాడు నీ సమస్యకి ఏం మాట్లాడు పవన్ కళ్యాణ్? తన మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నిరంజన్ అమ్మమ్మను సామెత మాట్లాడు. అమ్మ, పవన్ కళ్యాణ్ నిరంజన్ ఏమేమి మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పిండమ్మా, ఏమన్నాడు, ఏం చెప్పిండు? హ్యాపీగానే ఉన్నాడు ఆయన. ఇక ఆయన చెప్పిండు. ఇక సంతోషపడ్డాడు. ఆయన చూడాలి, ఆయన గెలవసుకోవాలని సంతోషపడ్డాడు. నిరంజన్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పిండు? ఆయన ఏం చెప్పింది కొద్దిగా అర్థం చేసుకోలేదు. ఆయన ఏం చెప్పింది, ఆయన కోరికే నెరవేరు అని చెప్పిండు. దయచేసి సాయం చేసిండా, ఎట్లా అండగుంటున్నాడు కుటుంబానికి, ఏం చెప్పిండు పవన్ కళ్యాణ్? సాయం చేసిండు. ఆయన వచ్చినందుకు అందరూ సంతోషపడ్డు. చిన్నప్పటి నుంచి నిరంజన్ చూస్తున్నారు కదా, ఎట్లాంటి ఇబ్బందులు పడరు, ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, ఎట్లా ఫీల్ అవుతుంది, ఏం చెప్తున్నావు? చిన్నప్పటి నుండి మాకు ఆయన అంటే బాగా, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన పాటలు అంటే, ఆయన సినిమాలు అంటే బాగా ఇష్టపడేది. డ్యాన్స్ అన్నీ చేసేది ఆయన. ఇక అప్పటికిప్పటికీ ఆయన మరవలేదు, ఆయనకు కోరిక నిలబడి. నిరంజన్ వాళ్ళ అమ్మమ్మ అభిప్రాయం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కుటుంబం అంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్తో మాట్లాడు నిరంజన్ మామయ్య ఉన్నారు, సాయంతో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఏమేమి అంశాలు మాట్లాడారు, నిరంజన్ ఏం చెప్పారు, ఎట్లా జరిగింది కన్వర్సేషన్ ఇద్దరి మధ్యలో? చాలా సరదాగా మాట్లాడారు సారు మింటుతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఇంటితో జబ్బు తెలుసుకున్నారు, పేరెంట్స్ చాలాసేపు మాట్లాడారు. అంటే ఆయనకు చేసే సాయం చేస్తా అన్నారు, అదొక భరోసా ఉంది మాకు. ఈరోజు ఏమైనా సాయం చేసిండే, ఏం చెప్పిండి ఈరోజు, ఎట్లా మాట్లాడి ఇద్దరి మధ్యలో? అంటే ఎట్లాంటి చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్స్ చేయడం కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూసిన నేపథ్యంలో ఈరోజు మీ ఇంటికి వచ్చింది కదా, ఏం చెప్తారు? చాలా బాగా మాట్లాడారు, పేరెంట్స్కి చాలా చెప్పారు. మేము కొంచెం పక్కకున్నాము, సార్ వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడారు. మాతో ఫోటోలు దిగి మాతో సరదాగా మాట్లాడారు. మింటుతోనే ఎక్కువ, నిరంజన్తోనే ఎక్కువ మాట్లాడారు. సినిమాలు ఏవేవి చూస్తారని అడిగారు, చూసుకున్నారు, ఫోటోలు దిగారు చాలాసేపు. చాలా సరదాగా మాట్లాడారు. చిన్నప్పటి నుంచి నిరంజన్ సమస్యను చూసినా నువ్వు అప్పుడు ఎట్లా ఇబ్బంది పడేది, ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చింది కదా, ఎట్లా మీకు ఏమైనా కుదుటపడే అవకాశం ఉందని ఎట్లా ఫీల్ అవుతుంది నిరంజన్, ఏం చెప్తాను నీతో? చిన్నప్పటి నుంచి సమస్య ఉంది, 7 years నుంచి స్టార్ట్ అయింది. చాలా అంటే ఆయన ఫస్ట్ కొంచెం నడవకుండా ఉండే, దాని తర్వాత బోన్ సమస్య అది ఇది వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్, దాని తర్వాత థైరాయిడ్ వచ్చింది. అంటే మరి బ్లడ్ కూడా లేదు సరిగా, బొక్కలు కూడా చాలా ముట్టుకుంటే నొప్పి లేస్తాయి. ఆయనకి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు బెడ్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన డిసీజ్ చాలా పెద్దది, అది దాని క్యూర్ ఉందో లేదో కూడా తెలియట్లేదు. అనుకున్నారా మీరు నిరంజన్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ వస్తాడు, మాట్లాడుతాడు అన్నట్టు భావించారా? ఇట్లా ఉంది ఏమనిపిస్తుంది? అనుకోలేదు, మేము కూడా షాకులు ఉండే చాలా. అది పాసిబుల్ ఏంటంటే చాలా గాడ్ గిఫ్ట్ అని అనుకోవాలి. చాలా హ్యాపీగా ఉంది సార్ రావడం. నిరంజన్ కుటుంబ సభ్యుల హర్షం అయితే ఆనందం వ్యక్తం చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తామని అనుకోలేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి నిరంజన్తో మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటామంటూ 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసినట్టు తెలుస్తోంది. ఎవరైతే నిరంజన్ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లారో వారిని కూడా అభినందించినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం వరకే కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు భద్రకాళి ఆలయంకు చేరుకున్నారు. భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన తర్వాత నేరుగా రోడ్ మార్గం ద్వారా హైదరాబాద్కు చేరుకుంటారు.
అయితే తిరుపతి ఆయనకు శస్త్రచికిత్సకి ఆల్రెడీ ఇప్పటివరకు 35 లక్షలు ఖర్చు చేశామని ఆయన తల్లిదండ్రులు కూడా చెప్పారు. ఇక మీదట ఆయన శస్త్రచికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు ఏమైనా చేస్తామన్నారా, లేదంటే తగిన సాయం ఏదైనా చేస్తా అన్నారా? అండ్ నిరంజన్ కూడా పవన్ కళ్యాణ్ కలిసిన హ్యాపీనెస్లో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. సో పవన్ కళ్యాణ్ ఎటువంటి హామీ ఇచ్చారు వాళ్ళకి?